ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, బీసీలకు సబ్ ప్లాన్ అని చెప్పినావు, బీసీలకు సబ్ ప్లాన్ ఇస్తా అని చెప్పినావు, సంవత్సరం పూర్తయింది, ఒక్క అడుగు ముంగట పడ్డదాన్ని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు అన్నావు, ఒక్క అడుగు ముందట పడ్డదాన్ని నేను అడుగుతున్నా. 42% రిజర్వేషన్ చెప్పినావు, ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందట పడలేదు. కులగణనను తప్పకుండా మేము స్వాగతిస్తున్నాం, కానీ కులగణన మీద ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, ప్రజలు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మీ ఆదాయం ఎంత అని అడిగి అటెనక పథకాల్లో కోతలు పెడతారేమో, కార్డులు కట్ చేస్తారేమో, ఆయనతో అటు ఇటు పోయి మొదటికే మోసం వస్తుందేమో, ముందే వీళ్ళు దొంగలు వీళ్ళంతా అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు. అందుకే కులగణన కోసం కావాలంటే ఆ సమాచారాన్ని సంక్షిప్తం చేయండి. 75 ప్రశ్నలు కాకుండా, రాజకీయ నేపథ్యము, ఆర్థిక పరమైన క్వశ్చన్లు కాకుండా వాళ్ళ కులాలు ఉపకులాలు సంఖ్య లెక్క తేల్చి 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రయత్నం చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టం. బీసీ డిక్లరేషన్ను తప్పకుండా బలహీన వర్గాల సోదరులనే చైతన్యవంతులను చేస్తాం, మీ మోసాలను వారికి చెప్తాం. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పద్మశాలి సోదరులకు, నేతన్నలకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా అన్నావు, ఒక్క అడుగు ముంగట పడ్డదా? ఇవాళ మా సిరిసిల్లలో ఒక జంట, నేత కార్మికుడు ఆయన భార్య, ఇద్దరు నిన్న ఊరేసుకొని చచ్చిపోయారు. నీ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు 34 మంది నేత కార్మికులు, 20 మంది సిరిసిల్లలో, 14 మంది ఇతర ప్రాంతాలలో, 34 మంది చచ్చిపోయారు. ఎక్కడ పోయినాయి నీ మెగా పవర్ లూమ్ క్లస్టర్లు? ఎక్కడ పోయినాయి నువ్వు నేతన్నలకు ఇచ్చిన మాటలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కటి కాదు, ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టినావు. నేను అడుగుతున్నా, పోదాం ఎనుమాముల మార్కెట్ ఆడుకోదామా, లేకపోతే ఏ కొనుగోలు కేంద్రానికి పోదామా? పోదాంపా. సిగ్గు ఎగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా నిన్న మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు. మనకు హిందీ రాదనుకున్నాడో, లేకపోతే అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరనుకున్నాడేమో అవలగాడు. ఏం మాట్లాడుతుండు? 500 రూపాయల బోనస్ ఇస్తున్నాను బోగస్ మాటలు చెప్తుండి హౌలా ముఖ్యమంత్రి. 500 రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకని ఇచ్చినవా? ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు. 500 బోనస్ ఒక్క మనిషికి, మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం. సిగ్గుశరం లేదు. 500 బోనస్ కాదు, రుణమాఫీ మొత్తం చేసిన అని చెప్తున్నాడు. రైతు బంధు, రైతు భరోసా, ఫుల్ పేజ్ యాడ్లు ఈయన అయ్య సొమ్మన్నట్టు. ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు పోయి మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. బాంబుల శాఖ మంత్రి ఆయన శాఖ ఏందో నాకు తెలియదు, కానీ ఆయనకు బాంబుల శాఖ అని పెట్టుండ్రి. ఎందుకంటే ఈ బాంబు వెళ్తుంది, ఆ బాంబు వెళ్తుంది అన్నాడు. మరి ఏ బాంబు వేలు ఎవడెగిరిపోతాడో కాంగ్రెస్లో ఆయనకే మాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్కా బ్రదర్, వాళ్ళను మాత్రం వదిలిపెట్టం. ఈ సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ 7 అవుతుంది, వాళ్ళు నేను చూసిన స్టేట్మెంట్ ఏదది వారోత్సవాలు చేయనట, విజయోత్సవాలు చేయనట. వీళ్ళేందో పీకి పందిరేసినట, విజయోత్సవాలు చేయనట. మేము కూడా చేస్తాం. నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు, ఆ తర్వాత డిసెంబర్ 7 నాడు కరెక్ట్గా ఈ సంవత్సరం 1 ఇయర్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మేము కూడా అవసరమైతే పార్టీలో చర్చించి మేము కూడా వీళ్ళ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము కూడా చేస్తాం, అది కూడా డిక్లేర్ చేస్తాం. ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేసినరో మేము చెప్తాం. ఇక పాదయాత్రలు మిగతా కార్యక్రమాలు తర్వాత ఉంటాయి, దాని తర్వాత ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, బీసీలకు సబ్ ప్లాన్ అని చెప్పినావు, బీసీలకు సబ్ ప్లాన్ ఇస్తా అని చెప్పినావు, సంవత్సరం పూర్తయింది, ఒక్క అడుగు ముంగట పడ్డదాన్ని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు అన్నావు, ఒక్క అడుగు ముందట పడ్డదాన్ని నేను అడుగుతున్నా. 42% రిజర్వేషన్ చెప్పినావు, ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందట పడలేదు. కులగణనను తప్పకుండా మేము స్వాగతిస్తున్నాం, కానీ కులగణన మీద ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, ప్రజలు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మీ ఆదాయం ఎంత అని అడిగి అటెనక పథకాల్లో కోతలు పెడతారేమో, కార్డులు కట్ చేస్తారేమో, ఆయనతో అటు ఇటు పోయి మొదటికే మోసం వస్తుందేమో, ముందే వీళ్ళు దొంగలు వీళ్ళంతా అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు. అందుకే
కులగణన కోసం కావాలంటే ఆ సమాచారాన్ని సంక్షిప్తం చేయండి. 75 ప్రశ్నలు కాకుండా రాజకీయ నేపథ్యము ఆర్థిక పరమైన క్వశ్చన్లు కాకుండా వాళ్ళ కులాలు ఉపకులాలు సంఖ్య లెక్క తేల్చి 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రయత్నం చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టం. బీసీ డిక్లరేషన్ను తప్పకుండా బలహీన వర్గాల సోదరులనే చైతన్యవంతులను చేస్తాం. మీ మోసాలను వారికి చెప్తాం. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పద్మశాలి సోదరులకు నేతన్నలకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా అన్నావు. ఒక్క అడుగు ముంగట పడ్డదా? ఇవాళ మా సిరిసిల్లలో ఒక జంట నేత కార్మికుడు ఆయన భార్య ఇద్దరు నిన్న ఊరేసుకొని చచ్చిపోయారు. నీ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు 34 మంది నేత కార్మికులు, 20 మంది సిరిసిల్లలో, 14 మంది ఇతర ప్రాంతాలలో 34 మంది చచ్చిపోయారు. ఎక్కడ పోయినాయి నీ మెగా పవర్ లూమ్ క్లస్టర్లు? ఎక్కడ పోయినాయి నువ్వు నేతన్నలకు ఇచ్చిన మాటలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కటి కాదు, ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టినావు. నేను అడుగుతున్నా, పోదాం ఎనుమాముల మార్కెట్ ఆడుకోదామా, లేకపోతే ఏ కొనుగోలు కేంద్రానికి పోదామా? పోదాంపా. సిగ్గు ఎగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా నిన్న మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు. మనకు హిందీ రాదనుకున్నాడో, లేకపోతే అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరనుకున్నాడో అవలగాడు. ఏం మాట్లాడుతుండు? 500 రూపాయల బోనస్ ఇస్తున్నాను బోగస్ మాటలు చెప్తుండి హౌలా ముఖ్యమంత్రి. 500 రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకని ఇచ్చినవా? ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు. 500 బోనస్ ఒక్క మనిషికి. మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం. సిగ్గుశరం లేదు. 500 బోనస్ కాదు, రుణమాఫీ మొత్తం చేసిన అని చెప్తున్నాడు. రైతు బంధు, రైతు భరోసా, ఫుల్ పేజ్ యాడ్లు ఈయన అయ్య సొమ్మన్నట్టు. ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు పోయి మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. బాంబుల శాఖ మంత్రి ఆయన శాఖ ఏందో నాకు తెలియదు, కానీ ఆయనకు బాంబుల శాఖ అని పెట్టుండ్రి. ఎందుకంటే ఈ బాంబు వెళ్తుంది, ఆ బాంబు వెళ్తుంది అన్నాడు. మరి ఏ బాంబు వేలు ఎవడెగిరిపోతాడో కాంగ్రెస్లో ఆయనకే మాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్కా బ్రదర్, వాళ్ళను మాత్రం వదిలిపెట్టం. ఈ సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ 7 అవుతుంది. వాళ్ళు నేను చూసిన స్టేట్మెంట్ ఏదది వారోత్సవాలు చేయనట, విజయోత్సవాలు చేయనట. వీళ్ళేందో పీకి పందిరేసినట, విజయోత్సవాలు చేయనట. మేము కూడా చేస్తాం. నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు, ఆ తర్వాత డిసెంబర్ 7 నాడు కరెక్ట్గా ఈ సంవత్సరం 1 ఇయర్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మేము కూడా అవసరమైతే పార్టీలో చర్చించి మేము కూడా వీళ్ళ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము కూడా చేస్తాం. అది కూడా డిక్లేర్ చేస్తాం. ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేసినరో మేము చెప్తాం. ఇక పాదయాత్రలు మిగతా కార్యక్రమాలు తర్వాత ఉంటాయి, దాని తర్వాత ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.